నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. గ్రామీణ యువతులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం సర్వోదయ కాలేజ్ నుండి వీఆర్సీ సెంటర్ వరకు క్రీడాకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆడుదాం ఆంధ్ర ర్యాలీలో పాల్గొనేందుకు విచ్చేసిన క్రీడాకారులతో సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆర్ఎం అరుణమ్మ, నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, విజయ డైరీ చైర్మన్ కోడిరెడ్డి రంగారెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షులు మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతని ఆటల్లో ప్రోత్సహించాలని ఈరోజు ఈ కార్పొరేట్ విద్యాలయాల్లో విద్యకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ పిల్లలకి ఈ ఆటపాటల్ని తగ్గిపోయినాయి, వాళ్ళల్లో తిరిగి ఈ ఉత్సాహాన్ని నెలకొల్పి వారి జీవితంలో బాగా ముందుకు రావాలంటే ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఈ ఆటపాటలు కూడా కొంత ముఖ్యం. దీన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, దీన్ని జయప్రదం చేసేదానికి మేమంతా కూడా ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించి రేపటి నుంచి ప్రతి క్లస్టర్లో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ గేమ్స్ని ప్రోత్సహించడం, ఈ పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, అలానే సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వడం కూడా అందరం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా యువతకి సంబంధించి అయితే ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అలానే స్కూల్స్లో నాడు నేడు ద్వారా డెవలప్ చేయడం కానీ, అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా గత ప్రభుత్వం సుమారుగా 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిన క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 2,14,000 ఉద్యోగాలు రెగ్యులర్ ఉద్యోగాలు ఇవ్వడం, దాంతోపాటు 4 లక్షల వరకు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అలానే సాఫ్ట్వేర్ రంగంలో తీసుకుని కూడా గతంలో 30,200 మందికి ఉద్యోగాలు వస్తే ఈరోజు 1,00,000 మందికి పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరిగింది. ఇంత భారీ ఎత్తున మనకు పెట్టుబడులు రావడం కాలంలో 60,000 కోట్లు మాత్రమే తెలుగుదేశం గవర్నమెంట్లో పెట్టుబడులు వచ్చిన క్రమంలో ఈరోజు ఇప్పటికే 90,000 కోట్లకు పైగా పెట్టుబడులు కూడా వచ్చినాయి. ఈ విధంగా పారిశ్రామిక రంగం కానీ, ఇట్లా యువతకు సంబంధించి ఉద్యోగాలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి కొన్ని స్టెప్స్ వల్ల ఈరోజు అందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల అటు వ్యవసాయదారులు కానీ, పల్లెలు కానీ, పట్టణాలు కానీ అందరూ కూడా సంతోషంగా ఉన్నందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకురావడం, అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఈ 5 ఇయర్స్ని ఏ విధంగా అయితే అన్ని కార్యక్రమాల్లో సక్సెస్ఫుల్గా జరిగినాయో దీనికి సంపూర్తిగా మిగలాలంటే ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చక్కగా వాళ్ళు మండల స్థాయిలో కానీ, కాన్స్టిట్యున్సీ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ వాళ్ళందరినీ పికప్ చేయాలి. తద్వారా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఈ స్పోర్ట్స్ మీద కూడా ఆసక్తి ఉందని, వీళ్ళని నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర చరిత్రలో క్రీడా రంగానికి ఒక అద్భుతమైనటువంటి కొత్త వరవడిని శ్రీకారం చుట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతోటి. ఇప్పటిదాకా కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సంక్షేమం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటిదాకా కూడా క్రీడాకారులకు సంబంధించి ఎప్పుడూ కూడా ఇంత భారీ ఎత్తున, పెద్ద ఎత్తున క్రీడా సంబరాలని రాష్ట్రం అంతా చేసే విధానంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రానప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి కానివ్వండి, క్రీడాకారులకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా కూడా కొన్ని వేల లక్షల మంది క్రీడాకారులకి ఈరోజు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రీడలు ఇది ఒక రాష్ట్రానికే కాదు, నేషనల్స్, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులు త్వరలో అద్భుతమైనటువంటి ప్రతిభని కనబరిచి ఈ దేశానికి అలాగే రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈరోజు మట్టిలో మాణిక్యాలని వెలికి తీసే క్రమంలో ఆడుదాం ఆంధ్ర ఎప్పుడు కూడా ఇలాగే నిరంతరం కొనసాగాలనే విధంగా ముందుకు రావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ క్రీడల్లో పాల్గొంటున్నటువంటి చిన్నారులందరికీ, పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీడా అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు అదే ప్రభాకర్ రెడ్డి గారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అందరూ సిద్ధంగా
నాయకులు చాలా మంది పాల్గొని ఈరోజు సంఘీభావం తెలియజేశారు. మా పెద్దలందరికీ మా యువజన విభాగం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సర్వోదయ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ముగిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న ఆడుతాం ఆంధ్ర కార్యక్రమానికి ఈరోజు సంఘీభావంగా యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించి ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ముగిసింది. అంబేద్కర్ గారికి పెద్దలందరూ నివాళులు అర్పించిన తర్వాత ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తుంది. దయచేసి ఇంకొక 5 నిమిషాలు అందరూ సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.